శ్రీ అభయాంజనేయ స్వామి హనుమత్ వ్రతం ఉత్సవంలో భాగంగా మరికొద్దిసేపట్లో ప్రముఖ జ్యోతిష్యులు, ప్రవచనకర్త, ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ నిత్తమ పరిభాష శర్మ గారికి హనుమత్ ప్రవచనం చెప్పబడుతుంది. కావున భక్తులను కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. చంద్రరేఖావతం శినం సిద్ధిదం సర్వవిద్యానాం వందే దంతాబలాననం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృషాణం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది ఈ శ్లోకం సాక్షాత్తు శివుడు చెప్పినటువంటి శ్లోకం. విష్ణు సహస్రనామాలు మొత్తం చదివిన తర్వాత పార్వతీదేవి అడుగుతూ ఉంటుంది, ఏమని, ఇంత విష్ణు సహస్రనామ స్తోత్రాలు ఎవరైనా కూడా చదవలేకపోతే మరి దాని అంతటికీ ఏంటి ఈ ఫలశ్రుతి అంతా కూడా ఎందులో ఉంది అని అడిగితే అప్పుడు శివుడు చెప్తాడు, తీసేసుకునే అప్పుడు శివుడు చెప్తాడు ఏమని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ సహస్రనామాలకి తత్తుల్యమైనటువంటిది ఏదైనా నామం ఉంది అంటే అది రామనామమే అంటాడు. ఎల్లప్పుడూ పరమేశ్వరుడు ఎవరినైతే మదిలో తలుచుకుంటూ ధ్యానం చేస్తారో అటువంటి దివ్యమంగళ విగ్రహమైనటువంటి ఆజానుబాహుడు పరాత్పరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అంశ. ఆయన కారణజన్ముడు మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు ఈ భూమి మీద నడయాడాడు. మన భూమి ఎంత గొప్పది అంటే భారతదేశం, ఈ భూమి మీద నడిచారు మహానుభావులందరూ కూడా. పరాశరాది ఋషులు కానీ, లేకపోతే శ్రీరామాది అవతారాలు కానీ, హనుమదాది అవతారాలు కానీ, వీళ్ళందరూ కూడా భూమి మీద జన్మించి తిరిగినటువంటి భూమి మీద ఇవాళ మనం తిరుగుతున్నాము. ఇది కర్మభూమి. మరి ఇవాళ మనంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే చంద్రుడిని చూడండి, పరిపూర్ణమైనటువంటి కళలతోటి నిండుతూ ఉన్నారు. రేపు దత్త పౌర్ణమి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి రేపు. ఈరోజు హనుమత్ వ్రతంలో భాగంగా శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి కమిటీ సభ్యుల యొక్క ప్రోద్బలంతో వారి యొక్క ఈ కార్యాచరణలో భాగంగా, అలాగే ఈ వెంకట్రాయపురం గ్రామంలో వేయి చేసినటువంటి శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో ఇవాళ ఆయన గురించినటువంటి 2-3 విషయాలు. అంటే అసలు మనం హనుమత్ వ్రతం ఇంత విశేషంగా చేసుకుంటున్నాం కదా, అసలు హనుమత్ వ్రతం అంటే ఏంటి, హనుమత్ జయంతి అంటే ఏంటి, హనుమాన్ విజయోత్సవం అంటే ఏంటి, అసలు హనుమంతుడిని మనం ఎందుకు ఆరాధన చేయాలి? ఇప్పుడు ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, ఆంజనేయ స్వామి ఎందుకు అంత ప్రీతిపాత్రంగా ప్రతి వీధిలోనూ, ఈ వీధిలోంచి ఆ వీధిలోకి వెళ్ళండి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది.
పొలిమేరలోకి వెళ్ళండి, అవి అంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. మరి మిగతా దేవతామూర్తులు ఎవ్వరికీ అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు లేవే, ఎందుకు ఆంజనేయ స్వామిని మనం ఆరాధన చేయాలి? ఇంత భక్తితోటి మనం దేవాలయాన్ని కట్టుకున్నాం. వాళ్ళు పాపం నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కమిటీ సభ్యులు జంగారెడ్డిగూడెంలో ఉండగా వచ్చారు. ఇలా గుడినండి మేము బాగు చేయాలనుకుంటున్నాం, అసలు ఇది మా వల్ల సాధ్యమయ్యే పనే కాదు, ఎందుకంటే మేము అందరం చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళం, మేము మొదలు పెడితే అది ఎంతకాలానికి పూర్తవుతుందో తెలియదు, అసలు మేము దీన్ని ప్రారంభించగలమా, అసలు ఇది చెయ్యాలా చేయకూడదా సందిగ్ధావస్థలో వచ్చారు. అప్పుడు నేను వచ్చి చూస్తానంటే అసలు ఏంటి పరిస్థితి అంటే, వచ్చి స్వామివారి విగ్రహాన్ని అది చూశాను. ఎంత మహిమాన్వితమైనటువంటి శక్తి విగ్రహంలో దాగుంది అంటే, ఇవాళ మీ గ్రామాన్ని, గ్రామంలో ఉండేటువంటి ప్రజలని, వీళ్ళందరినీ రక్షిస్తూ ఉన్నటువంటి ఆ శక్తి ఆంజనేయ స్వామి వారి యొక్క శక్తి మాత్రమే. వాళ్ళ మనందరం క్షేమంగా ఉన్నామంటే ఆయన యొక్క అనుగ్రహమే. అందుకనే నేను అందులో ఉండేటువంటి తేజస్సుని గమనించి చక్కగా కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. నేనే ప్లాన్ వేస్తాను, నేనే ముహూర్తం పెడతాను, నేనే కొబ్బరికాయ కొడతాను, పూర్తయ్యాక నేనే దీనికి మళ్ళీ ముహూర్తం పెడతానని చెప్పి వాడికి పెట్టడం జరిగింది. స్వామివారి యొక్క అనుగ్రహం లేదే ఇవి ఏవి కూడా జరగవు. చాలా స్వల్ప వ్యవధి, అప్పటికప్పుడు వాళ్ళు చెప్పారు పాపం, మేము చిన్న చిన్న ఇది చేసేటువంటి వాళ్ళు అండి, మరి గుడి కట్టడం అనేటువంటిది మా చేతుల్లో ఉండదు, ఇది స్వామివారే చేసుకోవాలి. అలాగే హనుమత్ సంకల్పం గనక ఉంటే డబ్బులు వాటంతట అవే వస్తాయి. అలాగే వచ్చే అనుకోని విధంగా చక్కగా ఇవాళ మనం దేవాలయాన్ని నిర్మాణం చేసుకుని ఈ సంవత్సరం హనుమత్ వ్రతం ఆ కట్టినటువంటి దేవాలయంలో మనం చేయగలుగుతున్నాము అంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఇవాళ మీ వెంకట్రాయపురం గ్రామ ప్రజలందరి మీద కూడా ఉంది. అది మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి. మరి సరే, ఇది వాళ్ళ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగింది. రేపేమో పౌర్ణమి, చాలా విశేషమైనటువంటి రోజు. మార్గశిర మాసంలో పౌర్ణమి, పౌర్ణమి తర్వాత రోజు అయినటువంటి ఆరుద్ర నక్షత్రం. ఎందుకంటే మాసాలకి పేర్లు ఎలా వస్తాయి అంటే, మృగశిర నక్షత్రం పౌర్ణానికి ఉంటే మార్గశిర మాసం అన్నారు. ఆ తర్వాత రోజు ఏ నక్షత్రం వస్తుంది? ఆరుద్ర నక్షత్రం వస్తుంది. పరమశివుడు లింగావతారంలో భూమి మీద ఆవిర్భవించినటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రమే. మనందరికి అరుణాచలం తెలుసా? ఒకసారి అందరూ కూడా చెప్పండి, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆ పేరు చెప్తే చాలు మోక్షం వస్తుంది అన్నాడు, మనం చేసిన పాపాలు పోతాయి అన్నాడు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై ఆస్తోకాప్లుతమేకమీశ మనిషం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అన్నారు. అంటే ఆరుద్ర నక్షత్రంలో పరమశివుడు మొట్టమొదటిగా మన భూగ్రహం మీద లింగ రూపంలో అరుణాచలం అనేటువంటి క్షేత్రంలో, అరుణ అచలము కదలనటువంటి ఎర్రటి కొండగా ఆయన ఆవిర్భవించినటువంటి రోజు ఎప్పుడు ఎల్లుండ. అంతటి మహిమాన్వితమైనటువంటి రోజుల్లో మన హనుమత్ వ్రతంలో కూర్చున్నాం. ఇన్ని మాటలు వినగలుగుతున్నాం అంటే ఇక్కడే సగం మన యొక్క గ్రహగతుల్లో ఉండేటువంటి దోషాలు నాశనం అయిపోయాయి. ఎందుకంటే ఇవాళ చుట్టుపక్కల ఇంత గ్రామాల ప్రజలు ఉన్నారు, ఇంట్లో ఇంతమంది జనం ఉన్నారు, ఇక్కడికి తక్కువ మందే వచ్చారని అనుకుందాం. మరి ఇంతమంది రావడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళకి ఆ యోగ్యత ఉన్నది. భగవంతుని యొక్క భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం, అర్చనం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇలా 9 రకాలైనటువంటి నవవిధ భక్తి మార్గాలు ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటిది ఏంటో తెలుసా? శ్రవణము. శ్రవణము అంటే వినడము. వినడం చేతనే మనం చేసేటువంటి సగం పాపాలు పోతాయన్నాడు. మరి అలాంటిది ఇవాళ హనుమత్ వ్రతం గురించినటువంటి పాప వాళ్ళు ఏమన్నారు కమిటీ సభ్యులు అంటే, అయ్యా గురువు గారు 4 మాటలు ఏమన్నా చెప్పండి, మేము హనుమత్ వ్రతం చేస్తున్నాం కానీ అసలు హనుమత్ వ్రతం అంటే ఏంటి, దాని గురించినటువంటి వివరాలు చెప్పండి, ఆంజనేయ స్వామి గురించి అంటే మనం ఇవాళ కూర్చున్నాం. మరి దానిలోకి వెళ్ళడానికి ముందు అసలు ఈ హనుమత్ వ్రతం అనేటువంటి పేరు ఎలా వచ్చింది? పేరులోనే ఉంది హనుమత్ వ్రతం అంటే ఆంజనేయ స్వామికి చేసేటువంటి వ్రతము. మనకు వ్రతాలు తెలుసు, సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం,
లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వ్రతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కల్పోక్త విధానేన చేస్తారు. అంటే వీటికి కల్పం ఉంటుంది. సత్యనారాయణ వ్రత కల్పం, వరలక్ష్మి వ్రత కల్పం. కల్పం అంటే ఒక ప్రామాణికమైనటువంటి సిద్ధాంతం. అలాగే హనుమత్ వ్రతం అనేటువంటి దానికి కూడా ఒక ప్రమాణం ఉన్నది. మరి ఇవన్నీ ఎక్కడుంటాయండి, ఎందులో ఉన్నాయంటే పరాశర సంహిత అనేటువంటి గ్రంథంలో ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి చరిత్ర ఉన్నది. ఇందులో హనుమత్ వ్రతాన్నే చాలా మంది హనుమత్ జయంతిగా భావిస్తారంటే ఆంజనేయ స్వామి పుట్టాడేమో అనుకుంటాం మనం, కానీ కాదుట. హనుమత్ జయంతి అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి. ఆంజనేయ స్వామి ఎప్పుడు పుట్టాడంటే అంటే వైశాఖ మాస కృష్ణపక్ష దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రం వైద్యుత యోగంలో ఆయన జన్మించాడు అన్నారు. వైశాఖ మాసము అంటే ఇది మార్గశిరమే, పుష్యం మాఘం పాల్గొనం చైత్రం వైశాఖం అంటే అది ఎప్పుడు వస్తుంది, మే నెలలో వస్తుంది. మే నెలలో వచ్చేటువంటిది హనుమత్ జయంతి అంటే ఆంజనేయ స్వామి పుట్టింది. అలాగే దీనికి ముందు ఏప్రిల్ నెలలో కూడా చైత్ర పౌర్ణమి వస్తుంది, అది హనుమాన్ విజయోత్సవం అన్నారు. అంటే లంక మీద ఆంజనేయ స్వామి చెలరేగిపోయినటువంటి రోజు, విజయాన్ని సాధించినటువంటి రోజు. ఆ తర్వాత ఈ హనుమత్ వ్రతం వస్తుంది మార్గశిర మాసంలో, దీన్నే ధనుర్మాసం అని కూడా అన్నారు. ఈ మాసంలో హనుమత్ వ్రతం అంటే ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేస్తామా, మాఘేవ మాధవే మాసే కార్తికేయ శుభాదినే పౌర్ణమ్యాం, పౌర్ణమి కానీ మాఘమాసంలో కానీ ఇలా వ్రతం చేసుకోవాలి అని చెప్పి సత్యనారాయణ వ్రతంలో ఉంటుంది. అలాగే మార్గశిర మాసంలో ఈ పక్షంలో వచ్చేటువంటి హనుమత్ వ్రతం త్రయోదశి తిథి నోటి చెయ్యాలి అన్నాడు. మరి ఈ వ్రతాన్ని అసలు ప్రాముఖ్యత ఏంటి అంటే మనకి తెలుసు, రామరావణ యుద్ధం పూర్తయిపోయింది, రావణాసురుడు సంహరించబడ్డాడు, విభీషణుడికి లంకలో రాజ్యాన్ని పట్టాభిషేకం చేసేశాడు. విభీషణుడికి జన్మించినటువంటి పుత్రుడి పేరు నీలుడు, ఆయన పేరు నీలుడు అనేటువంటి ఆయనకి ఇప్పుడు విభీషణుడికి ఒక బ్రహ్మాండమైనటువంటి వరం ఇచ్చారు. ఎలా అంటే చిరంజీవత్వాన్ని ఇచ్చేశారు, అంటే ఆయనకి మరణం లేదు, ఇప్పటికీ విభీషణుడు బతికే ఉన్నాడు. అలాగే మరి చిరంజీవత్వాన్ని పొందిన తర్వాత ఇంకా కావాల్సిందే ఉంది, ఇప్పుడు మరణం లేదని తెలిసిన తర్వాత ఇంక వాడికి కావాల్సిందంటూ ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు. కానీ వాళ్ళ కొడుక్కి కావాల్సి వచ్చేటి ఏంటి, ఇంద్రలోకంలో ఉండేటువంటి కల్పతరువు, అలాగే కామధేనువు, అలాగే చింతామణి అనేటువంటి కొన్ని రకాలైనటువంటి కావాలని అనిపిస్తే ఈ వెళ్ళి తండ్రి గారిని అడిగేట, విభీషణుడిని అడిగితే నాకు వాటి మీద ఏం వాంచలేదురా బాబు, నాకు చింతామణి అయినా కామధేనువైనా లేకపోతే కల్పతరువైనా అన్నీ నాకు శ్రీరామచంద్రమూర్తే, నాకు వాటి మీద వాంచలేదు, నీకు కావాలి అని అంటున్నావు కదా, కాబట్టి మన యొక్క రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళు అన్నాడు. శుక్రాచార్యుల వారిని ఈయన చాలా కాలం పాటు సువర్ణ రత్న ఖచిత అలాగే ఈ నవరత్నాలన్నితోటి కూడా ఆయన పూజించి చక్కగా గురు శుశ్రూష చేసేటారు. చేసిన తర్వాత శుక్రాచార్యుల వారు చెప్పారు, ఏమని, నాయన పూర్వకాలం అతి ప్రాచీనమైనటువంటి వ్రతం ఉన్నది, ఈ వ్రతాన్ని మార్గశిర మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి తిథి రోజున చెయ్యాలి, దానినే హనుమద్ వ్రతం అంటారు. ఆ రోజున యథావిధిగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అర్చనాదులన్నీ చేసి ఆయనకి సంబంధించినటువంటి కల్పోక్త విధానంలో ధ్యాన ఆవాహన షోడశ ఉపచారాలతో పూజ చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి నీకు కావలసినవన్నీ వస్తాయన్నాడు. అలాగే ఆయన పూజ చేశాడు. ఈ హనుమత్ వ్రతాన్ని అంటే ఒకసారి కాదు, ఎన్ని మార్గశిర మాసాలు చేశాడో లెక్కే లేదు. ఇప్పుడు మనకి సంకష్టర చతుర్థి వ్రతం ఉంటుంది, అనగా వ్రతం ఉంటుంది, అలాగే కాలభైరవాష్టమి వ్రతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి మాసంలోనూ వస్తాయి. అలాగే ఇలా ప్రతి మార్గశిర మాసంలోనూ చేస్తూ 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 వెళ్ళగా అప్పుడు ఆంజనేయ స్వామి వారు అనుగ్రహించి నీకు ఇంద్రుణ్ణి జయించేటువంటి శక్తి వచ్చుగాక అని అన్నట్ట. ఆయన యొక్క అనుగ్రహమే చాలు. ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క బలం ఎంత గొప్పవి అంటే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనస్సు ఏ విధంగా ఎంత గమ్ముని ప్రయాణం చేయగలదో అంత వాయువేగంతో ప్రయాణం చేస్తాడ. అంటే మనం ఇప్పుడు కూర్చుని తణుకులో మన వాడు ఏం చేస్తున్నాడు అంటే అజ్జరం నుండి తణుకు ఎంతసేపట్లో వెళ్ళిపోయాం, సెకండ్ల వ్యవధిలో వెళ్ళిపోయాం, అంత వేగంగా వెళ్ళిపోతాడట ఆంజనేయ స్వామి వారు. మారుతతుల్య వేగం
ఆ వాయువుతో సమానమైన వేగం. జితేంద్రియం, జితేంద్రియుడు అంటే ఇంద్రియాలు జయించిన వాడు. అంటే ఏంటి, మనం ఇక్కడ కూర్చున్న ఆకలిస్తూ ఉంటుంది, ఇంట్లో మనకి ఏదో ఉండేరేమో, లేకపోతే ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత ప్రసాదం పెడతారేమో అని చూస్తాడు. అది జితేంద్రియం అంటే ఏంటి, ఇంద్రియాల మీద నిగ్రహాన్ని కలిగి ఉండడం. బుద్ధిమతాం వరిష్టం, ఆయన బుద్ధిమంతుడు. ఎంత బుద్ధిమంతుడు అంటే ఒకసారి కిష్కింధకాండలో వస్తుంది, రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తారు. ఆంజనేయ స్వామి వారు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారిలో ఉంటాడు. ఎందుకంటే సుగ్రీవుడు పారిపోతాడు వీళ్ళని చూసి, వాలి పంపాడేమో, వాళ్ళే మనల్ని చంపేయడానికి పంపుంటాడు, వీళ్ళు ఎవరో కాదు, ఎందుకంటే మరి ఇంత దట్టమైన అడవిలో నారచీరలు కట్టుకుని ధనుర్బాణాలు పట్టుకుని రోడ్ల మీద వెళ్తున్నారు అంటే వీళ్ళు ఎవరో మామూలు వ్యక్తులు కాదు, వీళ్ళు మనల్ని చంపేయడానికే వచ్చారనుకుని సుగ్రీవుడు భయపడి పారిపోతే ఆంజనేయ స్వామి ఎదురుగుండా వెళ్తాడు. వెళ్ళి, స్వామి మీ వస్త్రధారణకి మీ దేహదారుఢ్యానికి సంబంధం లేదు, చూస్తేనేమో క్షత్రియుల్లా ఉన్నారు కానీ నారచీరలు కట్టుకున్నారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ పని కోసం వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు అన్న 3 మాటలే మాట్లాడాడు ఆయన. మాట్లాడటంతో శ్రీరామచంద్రమూర్తి 15 శ్లోకాలతో ఆంజనేయ స్వామి వారిని పొగుడుతాట. ఏమన్నాడైనా, ఓ లక్ష్మణ, ఈ మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడో మామూలు వ్యక్తి కాదయ్యా, నవ వ్యాకరణాలని కరతలామలకం చేసుకుని జ్యోతిష్య, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, కల్పాది షట్శాస్త్రాలని కూడా కరతలామలకం చేసుకుని వేదాలన్నిటినీ కూడా చదువుకుని అన్ని రకాలైనటువంటి విద్యలను నేర్చుకున్నవాడు తప్పితే ఇలా మాట్లాడలేడయ్యా అన్నట్ట. ఎందుకు, ఈయనకు కూడా అవన్నీ వచ్చు. ఒక చదువుకున్నవాడే ఇంకో చదువుకున్నవాడిని గుర్తుపట్టగలుగుతాడు. మరి మీరు ఈయన ఎలా గుర్తుపెట్టాడు అంటే మళ్ళా లక్ష్మణుడికి చెప్తున్నట్టు, ఏమని, ఈయన మాట్లాడేటప్పుడు 5 రకాలైనటువంటివి నేను గమనించాను. అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబికం, అవ్యయం అన్నట్ట. అవిస్తరం అంటే పలానా వ్యక్తిని మనం ఎక్కడికైనా ఏమయ్య కాఫీ తీసుకురావయ్యా అని పంపేమనుకోండి, కాఫీ తీసుకొచ్చినప్పుడు ఏమయ్య ఎంతసేపు అయిందంటే పెట్టడం లేట్ అయిందంటే అని చెప్పాలి. నేను కాఫీ తీసుకెళ్ళి రావడానికి వెళ్ళానంటే దారిలో 2 బస్సులు గుద్దుకున్నాయి, దాన్ని కాసేపు చూశానండి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఇవన్నీ చెప్పడం అది అవిస్తరం అన్నాడు. అంటే విస్తారంగా చెప్పక్కర్లా, లేట్ అయిందంటే తీసుకొచ్చేది తాగండి అంతే, కట్టే కొట్టే తెచ్చేయి, అవిస్తరం. అసందిగ్ధం, అసందిగ్ధం అంటే సంబంధం లేనటువంటి విషయాలని మాట్లాడకూడదు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సంబంధం లేనటువంటి విషయాల గురించి మాట్లాడకూడదు అన్నాడు, అసందిగ్ధం. అలాగే అవిలంబికం అంటే చెప్పేటప్పుడు సాగదీయకూడదు. ఇప్పుడు నేను అని సాగదీయద్దన్నాడు. సరిగమ పదనిసలు పాడొద్దన్నాడు. అవ్యధం, అవ్యధం అంటే ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, అరిచేస్తూ ఉంటాడు, వీడు అరిచేస్తూ ఉంటాడు, వాడికి చెవుడు బద్దలైపోతూ ఉంటాయి. ఉచ్చారయతి కళ్యాణం వాచం హృదయహర్షిణీం అన్నాడు. మనం మాట్లాడేటువంటి మాట పక్కవాడి చెవులకి వినసొంపుగా ఉండాలి. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్. మరి ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు మరి ఒక వ్యక్తికి ఉన్నాయి అంటే వాడు ఎంతో చదువుకున్నట్టు వాడయ్యా లక్ష్మణ. ఇటువంటి వాడు గనక మన మంత్రివర్గంలో ఉంటే రావణుణ్ణి కాదు యావత్ ప్రపంచాన్ని కూడా మనం జయించచ్చని రాముడంతటి వాడు తనంతటి వాడైనటువంటి లక్ష్మణ స్వామితో చెప్పినటువంటి సందర్భం. మరి బుద్ధిమతాం వరిష్టం అంటే అది, ఆయన బుద్ధి అంత గొప్పది. వాతాత్మజం వానరయూధ ముఖ్యం, మరి అంతటి చదువుకున్నవాడు కాబట్టే వానరయూధులందరికీ కూడా అంత గొప్పవాడై ఆయన అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇవాళ మరి సుగ్రీవుడికి గుడి కట్టలేదా ఎవరును? ఆంజనేయ స్వామికే మీరు కట్టారు. సుగ్రీవుడు రాజు, మరి రాజు కట్టలేదే, సుగ్రీవుడు బొమ్మ కూడా ఎక్కడ వేయలేదే మీరు. అక్కడ ఎవరి యొక్క గుణగణాలని మనం తీసుకుంటామో, ఎవరి యొక్క తత్వాన్ని తీసుకుంటామో వారినే మనం ఆరాధన చేస్తాం. అలాగే ఈ ఆంజనేయ స్వామి మరి అంతటి గొప్పవాడు కాబట్టి ఆయన గురించి శ్రీరాముడు అంతటి వాడు చెప్పుకుంటూ వచ్చాడు, ఇటువంటి వాడు ఉండాలి అని. మరి ఈ వ్రతాన్ని ఆచరించాడు కాబట్టి మరి నీలుడి దగ్గరికి వచ్చేసేయండి. నీలుడికి చెప్పారు ఇలా, ఏమని, ఇంద్రుణ్ణి జయించేటువంటి శక్తి వస్తుందని. ఈయన అలాగే ఏం చేశాడు, ఇంద్రుడి పైకి దండెత్తి వెళ్ళాడు. ఈయన కావాల్సినవి చింతామణి కానీ, లేకపోతే కల్పతరువు కానీ, కామధేనువు కానీ, ఇవన్నీ ఏంటి ఎందుకు ఉపయోగపడతాయంటే కామధేను ఉంది, మీకు కావాల్సిందల్లా అది ఇచ్చేస్తుంది. కల్పతరువు అంటే మీకు ఏం కావాలో అది ఇచ్చేస్తుంది.
చింతామణి అనేటువంటివి ఇవన్నీ చాలా విశేషమైనటువంటి వస్తువులు. ఇవి ఇంద్రుడి దగ్గర ఉంటాయి, ఇంద్రుడి లోకంలో ఉంటాయి. మరి ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా నీలుడు తీసుకోగలిగాడు. అలాగే ఇవాళ ఎవరైతే ఈ నీలుడు చేసినటువంటి విధంగా మార్గశిర మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి రోజున ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తారో, ఈ హనుమద్ వ్రతాన్ని చేస్తారో, హనుమద్ వ్రతానికి సంబంధించినటువంటి ఈ కథను వింటారో వారికి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది క్లుప్తంగా హనుమద్ వ్రతానికి సంబంధించినటువంటి విషయం. మరి ఈ హనుమద్ వ్రతం చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది అన్నారు. ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా సరే ఒక దేవతని మనం స్మరించేటప్పుడు, ఒక దేవతని ఆరాధన చేసేటప్పుడు ఆ విగ్రహాన్ని చూడాలి. మనం అనుకుంటాం ఇవాళ అమ్మవారి గుడికి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, ఏం చూస్తాం? మొహం చూస్తాం. శరీర భాగాలు కానీ లేకపోతే చేతిలో ఉండేటువంటి ఆయుధాలు కానీ మనం ఏం చూడం. ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, మొహం చూస్తాం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తాం, అయ్యి నాయన తండ్రి దండం, మొహం కనబడితే దండం పెట్టుకుని వచ్చేస్తాం. కానీ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి వారి యొక్క ఆయుధాన్ని చూడమన్నాడు. ఇప్పుడు అందరూ కూడా లలితా సహస్రనామాలు వాళ్ళందరూ చదువుతున్నారు. లలితా సహస్రనామాల్లో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, 4 భుజాలు కలిగి ఉంటుంది అమ్మవారు. అలాగే ఒక్కొక్క భుజంలో ఒక్కొక్క చేతిలో ఏమి కలిగి ఉంటుంది? చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధ కారాంకుశోజ్వల, అంకుశము క్రోధ కారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక, మనోరూపాన్ని పోలి ఉన్నటువంటి ఇక్షు అంటే చెరకు, ఇక్షు కోదండ, కోదండాన్ని పట్టుకుంటుంది. కోదండం అంటే ఏంటి? చెరకు విల్లు. మరి లలితా సహస్రనామం తెల్లారు లేస్తే చదివేస్తాం కదా, ఇవన్నీ మనకేం తెలుసు? ఎప్పుడైతే భగవంతుడి చేతిలో ఏం పట్టుకున్నారో గమనిస్తే ఆయన మనకి ఏమిస్తాడో తెలుస్తుంది. ఆంజనేయ స్వామి వారు మీరు ఎక్కడ చూడండి ఆయన అభయముద్రని ఇలా పెట్టుకుని ఉంటాడు, అలాగే వరదముద్రని పెట్టుకుని ఉంటాడు, లేదు గద పట్టుకుని ఉంటాడు, లేదు దండం పెడుతూ ఉంటాడు, దాసాంజనేయ స్వామి అంటారు. అలాగే ఒక చేతిలోనేమో సంజీవని పర్వతాన్ని పట్టుకెళ్తూ ఉంటాడు. ప్రాణప్రదాత, ఆయన ప్రాణాలని నిలబెట్టినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయ స్వామి వారు. అలాగే మరి దండం పెట్టుకుంటూ ఉంటే దాసాంజనేయుడు, ఎవరికి దాసుడు? మహానుభావుడు మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఆయన దాసుడు. అలాగే వీరాంజనేయుడు అంటాం, వీరత్వాన్ని ప్రదర్శనం చేస్తాడు. నమోస్తు రామాయ స లక్ష్మణాయ ధైర్యేచ తస్మై జనకాత్మజాయై అని చెప్పి పోరాటం చేస్తాడు. చేతిలో ఏది ఉంటే అది ఇచ్చి కొడతాడు ఆయన. మరి వాళ్ళ లంకలో అశోకవనంలో ఏది చేతితో దొరికితే దాంతో కొన్ని లక్షల మంది రాక్షసులను ఆయన ఒక్కడు చంపేశాడు. అలాగే ఒరిస్సా దగ్గర భువనేశ్వర్ దగ్గర జగన్నాథుని యొక్క క్షేత్రం ఉంటుంది. బేడి ఆంజనేయ స్వామి అంటారు. అంటే ఏంటి? ఆయనకి బేడీలు వేస్తారు. ఎందుకు? అక్కడ మునులు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముని అడుగుతారు, మహానుభావ మేము ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు చేయలేకపోతున్నామయ్యా, ఆ సముద్రుడేమో యజ్ఞవాటికలను ధ్వంసం చేసేస్తున్నాడు, రాక్షసులకి సహాయం చేస్తున్నాడు, నువ్వే మాకు సహాయం చేయాలని శ్రీకృష్ణుని అడిగితే శ్రీకృష్ణుడు ఆ పనిని ఎవరికి అప్పచెప్తాడు? సమర్థుడైనటువంటి ఆయన యొక్క దాసుడు ఆంజనేయ స్వామి వారికి అప్పచెప్తాడు. ఈయన పగలస్తమానం అక్కడే ఉంటాడు. ఆ పూరి క్షేత్రంలో ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈయన ఉన్నంతసేపు సముద్రుడు రాడు, రాక్షసులు రారు, ఎవరు రారు. సరే ఈయన రాత్రి అయితే ఏం చేస్తాడు? ఈయనకి అయోధ్య వెళ్ళిపోతాడు కళ్ళు మూసుకొని. రాత్రి ఆయనకు అది అలవాటు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కడికి కొంతమంది నిద్రలో అరుస్తాడు, వే అని అరుస్తాడు, లేదా ఒక్కొక్కడు గట్టిగా నవ్వుతాడు, లేదా నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు కదా. ఈయనకున్న అలవాటు ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం అయోధ్యకి వెళ్ళిపోతాడు, రాముడు ఉన్న చోటుకి వెళ్ళిపోతాడు, దండం పెట్టుకుంటాడు, పారాయణ చేస్తాడు, వచ్చేస్తాడు. ఈయన ఉన్నంతసేపు బాగానే ఉంటుంది సముద్రం. ఈయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క యజ్ఞవాటికలను ధ్వంసం చేసేస్తాడు. సరే ఇది ఏం చెయ్యాలి? ఎన్నిసార్లు చూసినా ఆంజనేయ స్వామికి ఎన్ని రకాలుగా ఏం చేసినా ఉండట్లా. అప్పుడు మళ్ళా వీళ్ళందరూ వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మీరు ఏమి చేసినా ఆంజనేయ స్వామి ఉండడు, వెళ్ళిపోతాడు. అందుకు మీరు ఏం చేస్తారంటే బేడీలు వేసేయండి అన్నాడు. బేడీలు అంటే చుట్టూత తాడుతో కట్టేయండి,
ఆ తాడు మీద రామ 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 అని రాయండి, ఇంకెక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోతాడు అన్నాడు. అందుకని మీరు చూడండి, ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం ఏది ఉన్నా అక్కడ శ్రీరామచంద్రమూర్తి ఉంటాడు. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత దాసాంజనేయ స్వామినే నమః అని మనం చెప్తాం. బేడి ఆంజనేయ స్వామిగా ఉంటాడు ఒక చోట. ఇప్పటికీ మీరు అక్కడ పూరి క్షేత్రానికి వెళితే బేడి ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది. ఇలా తాళ్ళు కట్టేసి ఉంటాయి, ఆయన పేరు రామ రామ అని రాసి ఉంటుంది తాళ్ళ మీద. మరి దాసాంజనేయుడు ఆయనే, బేడి ఆంజనేయ స్వామి ఆయనే, వీరాంజనేయుడు ఆయనే. అలాగే సంజీవని పర్వతాన్ని పట్టుకుని అభయాంజనేయ స్వామి ఆయనే. ఇలా అనేక రకాలుగా ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సంజీవని పర్వతం పట్టుకున్నాడు అంటే చచ్చిపోయిన ఈ దేవతలు, ఈ మరుగణాలన్నింటినీ కూడా, అంటే ఈ చచ్చిపోయిన వానర జాతిని అంతటినీ కూడా ఆయన బతికించేశాడు. లక్ష్మణ స్వామి మూర్చొచ్చి పడిపోతే బతికించాడు. అంటే ఆయన మన ప్రాణాలను కూడా కాపాడతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే ఎక్కడ అయితే ఆంజనేయ స్వామి వారు ఉంటారో అక్కడ అపమృత్యు భయాలు ఉండవు. శత్రువుల యొక్క విజయం ఎప్పటికీ జరగదు. నిజంగా ధర్మబద్ధంగా ఇతను ఉండి ఇతరులు ఎవరైనా బాధిస్తూ ఉన్నారు, లేదు శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఎవరైతే అటువంటి చోట ఆంజనేయ ఉపాసన చేస్తారో మన్యు సూక్తంలో మంత్రం ఉంటుంది. శత్రవపరా ఆజితాస అపనిలయంతాం ధన్వనాగా ధన్వనా జింజయేమ. శత్రువులందరినీ కూడా పారద్రోలేటువంటి శక్తి ఎవరికైనా ఉంది అంటే అది ఆంజనేయ స్వామికే ఉంది. అందరి దేవతల యొక్క రూపం ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో, ముక్కోటి దేవతల్లో అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి పుట్టుపూర్వోత్తరాలు మనందరికీ తెలుసు. ఆయన ఎలా జన్మించాడు, ఆయన పుంజికస్థల అనేటువంటి ఆమె శాపవశాత్తు భూలోకం మీద జన్మిస్తే వాయునందనుడిగా పరమేశ్వరుడి యొక్క దివ్య తేజస్సును తీసుకెళ్లి వాయుదేవుడు ఆమె గర్భంలో ప్రవేశపెడితే ఆంజనేయ స్వామి వైశాఖ మాస కృష్ణపక్ష దశమి శనివారం పూర్వాభాద్ర నక్షత్రం వైద్యుతి యోగంలో ఆయన జన్మించాడు. జన్మించిన 5వ రోజునే సూర్యగ్రహణం పడుతోంది. రాహుగ్రహం వచ్చి ఆ సూర్యుడిని మింగైపోతుంటే ఈయనే ఆంజనేయ స్వామి గారు వెళ్ళి ఆ సూర్యుడిని ఏదో ఫలంగా భావించి ఈయనే దాన్ని తినడానికి వెళ్ళిపోతాడు. మధ్యలో తినడానికి వచ్చిన రాహుని ఒక దంతంతాడు. అక్కడ ఏమైంది, నవగ్రహాల యొక్క ఆధిపత్యాన్ని కూడా ఈయన చెల్లనివ్వడు. ఎవరి జాతకాల్లో అయితే రకరకాలైనటువంటి సమస్యలతోటి బాధలున్నాయో, శత్రుపీడ, నరఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికార ఘోషాది పిశాచ బాధలు ఎవరి జాతకాల్లో అయితే ఉన్నాయో, ఎవరైతే వాళ్ళు ఒక్క సింధూరం పెట్టుకుంటే చాలు, ఆంజనేయ స్వామి వారి సింధూరం పెట్టుకుంటే చాలు, ఇటువంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నాడు. మరి మన్యు సూక్తం ఏం చెప్తోంది? ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తం అదే మాట చెప్తారు. కాబట్టి ఈ రోజులు పరమ ప్రాముఖ్యమైనటువంటి రోజులు. హనుమత్ వ్రతం చేసుకున్నారు చక్కగా కూర్చుని. ఇప్పుడు ఇవాళ హనుమత్ వ్రతానికి సంబంధించినటువంటి ఉపన్యాసం అంతా వింటున్నాం. అలాగే హనుమాన్ చాలీసా పఠనం మీరు పొద్దున్న చేసినట్టున్నారు. హనుమాన్ చాలీసా చదివారు చక్కగా. హనుమాన్ చాలీసా రాసినటువంటి ఆయన తులసీదాస్ గారు. ఆయన ఉత్తనే మిగతా వాళ్ళ రాయిలా. ఆయన ఉన్నటువంటి చోటు నుండి ఆ దూరంగా చూస్తే ఒక 2 స్తంభాల మీద ఆంజనేయ స్వామి నుంచుని కనబడ్డారు. ఆ నుంచున ఆయన కనబడుతూ ఉంటే ఇక్కడ చాలీసా రాశాడు ఆయన. అంటే భక్తులకి ఎప్పటికప్పుడు కనిపించేటువంటి దైవం ఆంజనేయ స్వామి. అలాగే ఈ హనుమత్ వ్రతంలోని ఇంకో కథ కూడా చెప్తారు. ఈయనకు ఒక పరమ భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకానొక సందర్భంలో కాశీ క్షేత్రానికి వెళతాడు. వెళ్ళినప్పుడు ఆ గంగా నదిలో ఏమవుతుంది అంటే బోటుకి చిన్న చిల్లు పడి ఇందులోంచి వచ్చిన నీళ్లు అందులోంచి వచ్చిన నీళ్ళు ఇవన్నీ కలిపి పడవ మునిగిపోతూ ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు? ఆంజనేయో మహావీరో హనుమాన్ మారుతాత్మజ తత్వజ్ఞానప్రద సీతాదేవి ముద్రాప్రదాయక అని చెప్పి స్తోత్రం చేయడం మొదలెడతాడు. కడుము వేసుకుంటాడు. ఒక పెద్ద భయంకరమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నటువంటి ఒక వానరము వచ్చి ఈ పడవని నెత్తి మీద పెట్టుకుని ఒడ్డుకి చేరుస్తుంది. ఆ విషయం ఈయన చోటు పాపం కళ్ళు మూసునే ఉంటాడు భయంతో. మిగతా వాళ్ళందరూ చూస్తారు, కాశీలో ఉండేటువంటి వాళ్ళందరూ, ఇదేంటిది ఇంత పెద్ద కోత వచ్చింది, మనం ఎప్పుడు చూడలేదు, ఆ పడవని నెత్తి మీద పెట్టుకుని ఒడ్డుకు పెట్టేసింది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు ఇతను కళ్ళు తెరిచి చూస్తాడు, ఇదేంటి నేను మునిగిపోలేదు అనుకుంటే అప్పుడు చెప్తారు, ఇలా ఏదో పెద్ద కోత వచ్చిందయ్యా, నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి నేను ఒడ్డు మీద పెట్టేసిందంటే
ఒరే మీరందరూ ధన్యులరా, ఆంజనేయ స్వామి వచ్చి కాపాడాడు నన్ను, మీరందరూ ఆయన్ని చూశారు, నేను చూడలేకపోయాను, ఈ జన్మ నాకు అక్కర్లేదు, నేను గంగలో దూకేస్తాను రా అని చెప్పి ఆయన దూకడానికి వెళుతుంటే అప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమైనటువంటి దివ్యమంగళ స్వరూపం ఎలా ఉంది? ఎర్రగా ఉన్నట్టు ఆయన, ఆ రోమాలన్నీ కూడా బంగారపు వర్ణంతో ఉన్నాయట, కళ్ళు మెరిసిపోతూ ఉన్నాయట. ఆ తేజస్సు ఒక 100 నక్షత్రాల గుంపు ఒకే చోట ఉంది. ఇప్పుడు ఈ ఫ్లడ్ లైట్లు పెట్టారు, ఈ తెల్ల లైట్లు, అటువంటి తెల్ల లైట్లు 100 లైట్లు పెట్టి ఒకేసారి వేస్తే ఎంత వెలుగు వస్తుందో దానికి 100 రెట్లు వెలుతురు వచ్చిందట. మరి అలాంటి దివ్యమంగళమైనటువంటి విగ్రహాన్ని ఆయన చూసేట. మరి ఇదంతా దేనివల్ల కలిగింది? ఈ నీలుడు కానీ లేకపోతే ఈయన కానీ వీళ్ళందరూ కూడా హనుమద్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఆంజనేయ దర్శనం అయింది. అంతెందుకు, మా గురువు గారు ఉన్నారు, నేను వాస్తు కోసం చాలా పరితపించినటువంటి సందర్భం ఉంది. నాకు జ్యోతిష్ శాస్త్రంలో 8 సంవత్సరాలు విజ్ఞానాన్ని మా గురువు గారు సూర్యశ్రీ గారు ఇచ్చారు. అయితే వాస్తు ఎవడు చెప్పేవాడు లేడు, వచ్చినవాడు లేడు. ఎవడైనా ఏదనంటే ఈశాన్యంలో ఇటక తీసేయి, నైరుతిలో ఇటుక పెట్టాయి, దానికి లెక్కా ప్రమాణం పత్రం ఏమీ లే, ప్లాన్లు వేసేస్తున్నారు. గర్భం లేదు, ధనం లేదు, ఆయువు లేదు, రుణం లేదు, ఏమీ లేవు. సరే మనకి ఇలా కాదు, వాస్తు కూడా మనకి శ్లోక ప్రమాణికంగా రావాలి అని నేను సుందరాకాండ పారాయణ చేశాను. అప్పటికి నేను 15-20 మందిని అడిగే వాస్తు చెప్పని, మొహమ్మద్ చెప్పాను, మీకు నేను చెప్పను, వెళ్ళిపోండి రా బాబు అని. అదేంటిది, వచ్చిన విద్య చెప్పకుండా ఎందుకు ఇలా దాచుకుంటారని చెప్పి బాధపడి, సరే నాకు ఎవడో చెప్పక్కర్లేదు, నాకు ఆంజనేయ స్వామి చెప్తాడని. ఎందుకు? ఆయన సర్వ విద్యలకి ఆయనే ఆధారం. సూర్య భగవానుడు ప్రయాణం చేస్తూ ఉంటే ఒక కాలు తూర్పు వైపును పెట్టి రెండో కాలు పడమర వైపు ఉండేటువంటి పర్వతాల మీద పెట్టి సూర్యుడు తూర్పు నుండి పడమరకి ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనతో సమానమైనటువంటి వేగంతో ప్రయాణం చేసి ఆ విద్య నేర్చుకున్నటువంటి గొప్ప శక్తిశాలి ఆంజనేయ స్వామి. అందుకనే నవవ్యాకరణ పండితుడు ఆయన. ఆయనకి తెలిసిన వ్యాకరణాలు, ఆయనకి తెలిసిన విద్యలు ఎవ్వరికీ రావు. మరి ఆయన్నే అడిగాను, సుందరాకాండ పారాయణ చేసి నాకు ఆంజనేయ స్వామి మరి ఎవరు లేరు చదువు చెప్పేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు చూపించు, కొన్ని ఎంత కష్టమైనా వెళ్ళి నేర్చుకుంటానని చెప్పి ఇంకా నాకు చేసేదేం లేక పారాయణ అయిపోయింది. ఆ రోజు పడుకున్నాం. నమ్మండి, నక్షత్రాలు ఏ రంగులో అయితే ఉంటాయో ఆ రంగులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కుడికాలు వెనక్కుంది, ఎడంకాలు బయటకుంది, దండం పెడుతూ రాముల వారి దగ్గర ఉన్నాడు. ఇటు ఇలా చూసినట్టు కలొచ్చు. సరే 5 రోజులుగా అదే పనిలో ఉన్నాం కదా, సుందరాకాండ పారాయణ, అవే కళ్ళు వస్తాయి. మీ మామూలుగా ఏ సినిమా చూస్తే ఆ కళ్ళు వస్తుంది అనుకుని నేను వదిలేసి తర్వాత రోజు మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం. జంగారెడ్డిగూడెంలో మా అక్కగారు ఒక ఆవిడ ఉంటే మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. అప్పటి వరకు చెప్పనటువంటి ఒక ఆయన పేరు నాకు అక్కడ చెప్పారు. పలానా ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర వాస్తు నేర్చుకోండి. అయితే ఆయనకి కూడా 70-75 ఏళ్ళు వచ్చేసాయి. ఆయన చెప్తాడో లేదో మనకి తెలియదంటే ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నా. ఆయన 75వ సంవత్సరంలో ఉన్నాడు. పరమ ఆంజనేయ స్వామి భక్తుడు. ఆంజనేయ స్వామి వినా ఇంకో దేవుడికి దండం పెట్టడు, ఇంకో బొట్టు పెట్టడు. పరమంత్ర నిరాసక్త పరయంత్ర ప్రభేదక భీమసేన సహాయకృత్ అని మన ఆంజనేయ స్వామిని చదువుకుంటూ ఉంటే అలాగే ఆంజనేయ స్వామి బొట్టు తప్పితే ఇంకో బొట్టు పెట్టడు. అలాంటి వ్యక్తి 1.5-2 సంవత్సరాల పాటు నాకు ఆయన ఉండే ఇల్లు 36 సెంట్ల ఇల్లిచ్చి చిన్నపిల్లలకి పాఠం చెప్పినట్టు చెప్పాడు. మరి ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని కలిపినటువంటి శక్తి ఏంటి? ఆంజనేయ స్వామి కలిపాడు. ఆంజనేయ స్వామి ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇవాళ మనం ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకుంటున్నాం. రాముడి గురించిన ఒక్క మాట, రామాన్న శబ్దం మనం అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి కృతం. ఇక్కడే ఏడుస్తూ కూర్చుంటాడు ఈ గోడ మీద. రామాన్న శబ్దం వీళ్ళందరూ అన్నారా అని చెప్పి ఇలా ఏడుస్తూ ఆనంద బాష్పాలు పెట్టుకుని గోడ మీద కూర్చుని వింటూ ఉంటాడు. రామాన్న శబ్దం ఎక్కడైతే ఉన్నదో అక్కడే ఆంజనేయ స్వామి ఉంటాడు. కాబట్టి మన అందరం కూడా ఒక్కసారి మరలా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆ శబ్దం అంటే చాలు, ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు, ఇక్కడే కూర్చుంటాడు. సరే, ఇప్పుడు మనం ఆంజనేయ స్వామికి గురించినటువంటి అనేక అవతారాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. దాసాంజనేయ స్వామి వారు అంటే ఇప్పుడు ఉపాసనా పద్ధతులు.
ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తారు. ఇక్కడ నవగ్రహాలకి ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఎవరైతే ఇప్పుడు చాలా మంది జాతక దోషాలు లేకపోతే ఇంకో దోషాలతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళందరూ కూడా పూజలు జపాలు హోమాలు ఏమి చేసుకోలేరు. మరి అన్ని వేల రూపాయలు పెట్టి వాళ్ళు చాలా కాస్ట్లీ అయిపోయింది, ఎక్కడ చేసే పరిస్థితులు లేవు. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, అది ఏ గ్రహం యొక్క బాధ అయినా సరే ఆంజనేయ స్వామి వారి యొక్క వ్రతాన్ని, శారావి వ్రతాన్ని ఆచరించమన్నాడు. అంటే ఆ వ్రతం ఏం చెప్పింది? ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి రోజు ఏంటి? శనివారము. ఆ శనివారం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున చక్కగా ఆంజనేయ స్వామికి మడిగా అప్పాలు వండమన్నాడు. అప్పాలు చేస్తారు, ఆంజనేయ స్వామికి అప్పాలు దండేస్తారు, అవి వండి బ్రాహ్మడికి దానం చేయమన్నాడు. అలా చేస్తూ 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 ఉంటే ఆంజనేయానుగ్రహం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏమైనా చదివినా, ఎందుకంటే శనేశ్వరుడి యొక్క పీడ పోవాలి అన్నా, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇటువంటి బాధలు ఏమన్నా పోవాలి అన్నా ఆంజనేయ స్వామి ఒక్కడే దాని నుండి బయటపడేస్తాడు. దీనికి ఒక చిన్న కథ ఉంది. శనేశ్వరుడు మిగతా అన్ని గ్రహాలని కూడా, రావణాసురుడు అంటే మనందరికీ కూడా తెలిసినటువంటి వాడే, మహాభయంకరమైనటువంటి స్వభావం కలిగి ఉన్నవాడు. కాకపోతే పరమశివ భక్తుడు. ఆయన భక్తి ఎంతటిది అంటే పేగులు తెంపి వీణ వాయిస్తాడు. ఇవాళ మనం చూడండి, ఓ దేవుడికి దండం పెట్టుకుంటాం, అమ్మ తల్లి నువ్వే కాపాడు, నాకు అప్పు ఉంది, ఓ 1000 రూపాయలు 10,000 ఉంది తీర్చాడు. దేవత డబ్బులు ఇస్తుందా? ఇవ్వరు. కానీ మనం దండం పెట్టుకుంటాం, అయ్యో 10 రోజులుగా వచ్చి దండం పెట్టుకుంటున్నాను, నాకేం డబ్బులు రాలేదు, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం, ఇంకో దేవుడికి వెళ్ళి దండం పెడతాడు. ఇప్పుడు అలాగే ఒక చిన్న కుర్రాడు ఏం చేసేట, పరీక్షల్లో మార్కులు బాగా రావాలి అని ఒక సంవత్సరం ఏం చేసేట, శివుడి బొమ్మ పెట్టుకుని శివుడికి చక్కగా పూజ చేసేట. ఆ సంవత్సరం పరీక్షల్లో మార్కులు బాగా రాలేదు. శివుడు నాకు మార్కులు ఇవ్వలేదు, తీసేయండి రా అని చెప్పి శివుడు కొడుకు వినాయకుడు బొమ్మ పెట్టుకున్నాడు. ఇంకో మీ నాన్న నాకు మార్కులు ఇవ్వలేదు, మీ నాన్నలా కాదు, నీకు ఉండ్రాళ్ళు కుడుములు కూడా పెడతాను ప్రత్యేకంగా, నీకు డిస్కౌంట్, వాటిని తీసుకుని నా మార్కులు ఇవ్వన్నాడు. సరే ఆ సంవత్సరం రాశాడు పరీక్షలు, అప్పటికి ఇంకా తక్కువ మార్కులు వచ్చాయి. వినాయకుడికి ఇన్ని ఉండ్రాలు పెట్టాను తినేసాడు కానీ నాకేం చేయలేదురా, తీసేయన్నాడు. ఈసారి ఇంక వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చాడు, సుబ్రహ్మణ్య స్వామి, మంగళవారం నీకు ఇష్టం కదా, నీకు సంబంధించిన స్తోత్రాలన్నీ చదివేస్తాను, నాకు మరి మీ వాళ్ళిద్దరూ నాకు మార్కులు ఇవ్వలేదు, నువ్వైనా ఇయ్యి అంటాడు. ఆయన ఇవ్వడు. అసలు వీళ్ళు ఎవరు కాదు, అసలు శివుడు ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేయట్లేదు, విష్ణువు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. విష్ణుమూర్తి బొమ్మ పట్టుకొచ్చాడు. సరే విష్ణుమూర్తి బొమ్మ పెట్టుకున్నా వీడికి మార్కులు రాలేదు. సరే ఇంకా మనకి బొమ్మలు విగ్రహాలు ఏమవుతురా బాబు, మామూలుగా ఇంక విగ్రహాలన్నీ పట్టుకెళ్ళు ఎక్కడ పెట్టాడు, మెట్ల కింద పెట్టాడు వాడి ఇంట్లో. సరే ఇంకెవ్వడినే నేను పూజించను అని చెప్పి మామూలుగా అప్పుడు అగరత్తులు ఏవో వెలిగించుకున్నాడు. ఈ అగరత్తులు వెలిగించుకున్న పొగ ఏమైంది, ఇలా ఇక్కడ పెట్టుకున్నాడు, ఇలా విగ్రహాల మీద నుండి వెళ్తాను. అరే నువ్వు నాకు మార్కులు ఇవ్వవు సరికదా, నేను వెలిగించిన అగరత్తుల పొగ కూడా మీరే పీల్చేస్తారయ్యా అని చెప్పి ముఖానికి గుడ్డ కట్టేశాడు మొత్తం. అప్పుడు ఈ అందరు దేవతలు వచ్చి నుంచున్నారట. వీడు ఆశ్చర్యపోయేట, అదేంటి స్వామి, నీకు అన్ని పూజలు చేశాను, అన్ని వ్రతాలు చేశాను, అప్పుడెప్పుడు నువ్వు రాలేదు, నీకు పాపం చేశాను కదా, నేను మొహానికి గుడ్డ కట్టేశాను, అగరత్తులు పొగ కూడా పీల్చకుండా చేశానంటే, ఒరే అప్పుడు నువ్వు మమ్మల్ని బొమ్మలుగానే చూసావురా, ఇప్పుడు మేము ఆ పొగ పీలుస్తున్నాం అంటే మేము ఉన్నామని నువ్వు గుర్తుపట్టావు చూడు, మేము ఎప్పుడైతే ఉన్నాము అని చెప్పి నువ్వు భావన చేసి ఏదైనా చేస్తావో అప్పుడు నిజంగా మేము ఉంటాంరా, మేము లేను అని నాడు భావన చేస్తున్నాడు, మేము ఉంటాంరా. కాబట్టి అది విగ్రహం కాదు, నిజంగా దైవమే అని భావన చేస్తున్నాడు. ఆ దైవం అందులో ప్రత్యక్షం అవుతుంది. మనం ఎన్ని నిదర్శనాలు చూసాం. కాబట్టి ఈ చిన్న కుర్రాడు చేసిన పని అది మీకు అర్థమైంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, భగవంతుడు ఉన్నాడు అని భావన చేసి మనం ముందుకెళ్ళాలి. ఇలా దాసాంజనేయ స్వామికి మనం ఏం చేసినా, లేకపోతే ఆంజనేయ స్వామికి ఏం చేసినా, ఇలా భగవంతుడు ఉన్నాడు అని చేసి సారావి వ్రతం చేసి ముందుకెళ్ళాలి. సరే రావణాసురుడు గురించి చెప్పుకుంటున్నాం. రావణాసురుడు ఎలాంటి వాడు, నవగ్రహాలన్నిటినీ కూడా అంటే భువనాలు 14 భువనాలని జయించేశాడు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, మీరు చెప్పిందే నడుస్తుంది. మినిస్టర్ అయితే ఇంకా కొద్ది రీజియన్ పెరుగుతుంది. సీఎం అయితే
అలాగా ఆయన పిఎంలకే పిఎం అనమాట. భూమి పైన ఉన్న 7 భువనాలు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు, కింద 7 పైన 7, మొత్తం 14 లోకాలకి ఆయనే ఆధిపత్యం. ఆయన చెప్తే గాలి వేయాలి. గాలి వేస్తున్నావేంటి, స్లోగా వేయి అంటే గాలి స్లోగా రావాలి, లేకపోతే చంపేస్తాడు బతకనివాడు. అలా ఉన్న తరుణంలో నవగ్రహాలని కూడా నువ్వు ఇక్కడ నుంచో, నువ్వు అక్కడ నుంచో, నువ్వు ఇక్కడ నుంచో అని 9 గ్రహాలని 9 ప్లేసుల్లో నుంచోబెట్టాడు. ఇప్పుడు మనం అందరం చూడండి, సిజేరియన్కి ముహూర్తాలు అడుగుతాం. ఏమంటే సిద్ధాంత్ గారు మాకు అమ్మాయో అబ్బాయో పుడుతున్నాడు, మంచి గ్రహస్థితి, వీడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి, వీడు ఇంకా పుట్టలేదు, వీడు అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి, లేకపోతే డాక్టర్ అయిపోవాలి, లేకపోతే నేను కార్పెంటర్ పని చేస్తానంటే వీడు పెద్ద షోరూమ్ పెట్టాలి, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలి. ఇలా మనం అనుకుంటాం, తప్పులేదు కదా, మానవులు మనం మంచిగా పుట్టాలని అనుకుంటాం. అలాగే రావణాసురుడు, మరి వాడికి ఎంత శక్తి ఉంది, నవగ్రహాలని 9 ప్లేసుల్లో నుంచోబెడితే అందరూ బాగానే నుంచున్నారు, కానీ ఒక్క శనేశ్వరుడు మాత్రం పక్కే తప్పుకున్నట్టు. ఎందుకు? శనేశ్వరుడు ఎవరి మాట వినడం, మహామహులనే పట్టుకుని పీడించినటువంటి ఆయన రావణాసురుడు చెప్తే ఏమింటాడు, వినలేదు. వినపోయేసరికి శనేశ్వరుడు తప్పుకున్నట్టు. తప్పుకునేసరికి ఆయుర్ధాయాయుధ ప్రవాస శృంఖలాది ఆయుక్కారకో శని. శనేశ్వరుడు ఆయుర్ధాయాన్ని ఇచ్చేటువంటి గ్రహం. జాతకంలో శని దోషాలు ఉంటే శృంఖలము అంటే జైలుకి కూడా పోతాడట. ఆయుర్ధాయాయుధ. కొంతమందికి చూడండి, ఇక్కడ కాలిన గాయాలు, కోసుకున్న గాయాలు, లేకపోతే ఏదైనా చాలా రకాలైనటువంటి శరీరం కట్ అయిపోతుంది అక్కడితోటి. అటువంటి గాయాలకు కూడా శనే కారణం. ఆయుర్ధాయాయుధ ప్రవాస శృంఖలాది ఆయుక్కారకో శని. ఆయన ఆయుర్ధాయానికి కారకుడు. మరి ఎప్పుడైతే 9 గ్రహాలు ఉండి శని తప్పుకున్నాడు, ఇంకా ఆయుర్ధాయం లేదు. ఇంద్రజిత్తు పుట్టాడు, ఎంతటి గొప్పవాడు ఇంద్రజిత్తు, కానీ లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఎందుకు? ఆయుర్ధాయం లేక. ఎప్పుడైతే శని తప్పుకున్నాడో ఈ రావణాసురుడు ఏం చేసేట, ఒక పెద్ద గద ఇచ్చుకుని కాలు మీద కొట్టేట శనేశ్వరుడు. ఆయన కాలు దెబ్బతింది, తీసుకెళ్లి చెరసాల్లో వేసేవిడిని అన్నట్టు అంతఃగ్రహాన్ని పట్టుకుని శనేశ్వరుడు పాపం చెరసాల్లో వేసేసేట. అప్పుడు ఏమైందిట, ఆయన కాలు దెబ్బ తగిలింది, తినడానికి తిండి లేదు, ఏమీ లేవు. ఈయన పట్టుకుని చెరసాల్లో, ఈయన చెరసాలకి మిగతా వాళ్ళని పంపించడానికి ఈయనే కారకుడు, అలాంటిది ఈయనే జైలు యోగం పట్టేసి అప్పుడు బాధపడుతూ కూర్చున్నట్టు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు లంకలోకి ప్రవేశం చేశారు. సుందరాకాండ మనం అందరం కూడా చదువుకుంటాం కదా. ఆ సుందరాకాండలో ఆంజనేయ స్వామి వారే లంకా ప్రవేశం చేసినప్పుడు లంకను అంతటినీ చూసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ ఒక అంతఃపురంలో ఇలా బందీగా పడి ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి చూసేట. చూడగానే అదేంటి, గ్రహరాజు, గ్రహాలన్నింటిలో గల చాలా పేరు మోసినటువంటి గ్రహం కదా, ఈయన ఎలా ఉన్నాడేంటి అని అడిగి చూసి ఆయనకి సపర్యలు చేసి ఆయన యొక్క శృంఖలాల్ని తెంచివేసి యథావిధిగా శనేశ్వరుణ్ణి బంధ విముక్తుడిని చేస్తే అప్పుడు శనేశ్వరుడు అన్నట్ట, నువ్వు నాకు ఇంత సాయం చేసావు కదా, నాకు ఇప్పుడు స్వస్థత చేకూరింది, అయితే నాకు కాలు కుంటిపడిపోయింది, అందుకనే మందేశ్వరుడు, మందంగా వెళ్తాడు ఆయన, ఫాస్ట్గా మూవ్ అవ్వడు. అందుకనే జాతకంలో కూడా ఓ రాశిలో ఉంటే 2.5 సంవత్సరాలు ఆ రాశిలోనే ఉండిపోతాడు కథల్లో. బుధ శుక్ర రవిర్మాసం మాసం మాసార్ధత కుజ గురుర్ ద్వాదశ మాసాన్ని త్రింసన్మాసం శనేశ్వర అన్నాడు. 30 నెలలు ఉండిపోతాడు, అందుకనే ఉండిపోతాడు. మరి ఇంత సపర్యం చేసినప్పుడు అప్పుడు శనేశ్వరుడు అడిగేట ఆంజనేయ స్వామిని, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. నాకు ఏ విధమైన వరాలు అక్కర్లేదు అన్నాడు. అలా కాదు, నాకు ఇంత సపర్యం చేసావు కాబట్టి ఎవరైతే నీ భక్తులు ఉంటారో, నేను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా నేను పీడించను, నేను బాధించను అన్నట్టు. అప్పుడు ఈయన అన్నట్ట, నా భక్తులు కాదు, నేనే ఒకటి భక్తుణ్ణి, రాముడి యొక్క భక్తుణ్ణి, దాసాంజనేయ స్వామిని, శ్రీరాముని భక్తుల్ని ఎవ్వరిని కూడా నువ్వు బాధించకు అని చెప్పి ఆయన అడిగాడు. అలాగే తథాస్తు అన్నట్టు. అందుకనే శ్రీరామ రక్షా స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. ఆ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో వారికి, అలాగే హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో
వారికి ఏలిన నాటి శని బాధలు ఉండవు. ఇందాకే మనం అనుకున్న ఏమని, సూర్యుడిని మింగడానికి వచ్చిన రాహుగ్రహాన్ని ఏం చేశాడు ఈయన, తోకిచ్చుకుంటాడు. రాహు యొక్క పీడ అసలు ఉండదు ఆంజనేయ స్వామి భక్తులకి. అందుకనే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, రామా అంటే చాలుట వచ్చేస్తాడు ఆంజనేయ స్వామి. మీరు పడుకునేటప్పుడు చదువుకోదగ్గ శ్లోకాల్లో ఒక శ్లోకం ఉంది, రామస్కందం హనుమంతం వైనతేయం మృకోధరం శయనేశ పఠే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. దుస్వప్నం అంటే ఏంటి, పీడకల. మన కల్లో పిల్లులు బళ్ళు కనబడితే ఏముండవు పంతులు గారు, పిల్లు వచ్చిందండి ఏమవుతుందండి, లేకపోతే బళ్ళు వచ్చిందండి ఏమవుతుంది. అదే మనకు 1000 కోట్ల లాటరీ తగిలినట్టు కలొస్తే మనం ఎవరికి చెప్పుకోం, బంగారం దొరికినట్టు కలొస్తే ఎవరికి చెప్పుకోం, మనం సీఎం అయిపోయినట్టు పిఎం అయిపోయినట్టు కలిస్తే ఎవరికి చెప్పుకో, ఎందుకు చెప్పుకుంటే జరగదేమో అని భయం. కానీ ఈ పీడకళ్ళు వస్తే ఏం చేస్తాం, నాకు గాడిద వచ్చిందంటే, కోతి వచ్చిందంటే, పిల్లి వచ్చిందంటే, కుక్క వచ్చిందంటే, వచ్చి నన్ను బ్యాన్ చూస్తుందంటే ఏం చేయమంటారు, నన్ను చెప్పేస్తుందేమోనండి, భయం వేసింది, మెలకు వచ్చేసిందండి, పొద్దున్నే వచ్చిందండి కల 5ంటికి వచ్చిందండి బాబు, పోనీ ఏ రాత్రో వస్తే వదిలేద్దును, పొద్దున్నే వచ్చింది మా 5 కల నేనేం చేయనండి అని అడుగుతాడు తెల్లవారుజాము. మరి అటువంటి దుస్వప్నాలు రాకుండా ఉండాలి అంటే ఈ శ్లోకం చదువుకోమన్నాడు. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని పెట్టుకోమన్నాడు. అలాగే ప్రాణాలు పోతాయేమో అని భయం వేసినప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క పంచముఖాలని ఒక్కసారి మనసులో ధ్యానం చేయమన్నాడు. తూర్పున వానరముఖం ఉంటుంది, దక్షిణాన ఈ నారసింహుడికి సంబంధించినటువంటి ఆ నరసింహావతారం యొక్క ముఖం ఉంటుంది. అలాగే పడమర దిక్కున మహానుభావుడు గరుత్మంతుని యొక్క ముఖం ఉంటుంది. అలాగే ఉత్తర భాగాన హయగ్రీవుని యొక్క ముఖం ఉంటుంది. అలాగే ఉత్తర భాగాన అంటే ఊర్ధ్వముఖంలో వరాహముఖం ఉంటుంది అన్నాడు. 5 రకాలైనటువంటి ముఖాలని మనసు యందు స్మరిస్తే చాలు, స్మరే నిత్యము అన్నాడు. అలా చదువుకుంటే ఈ ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ముఖాలని మనసులో తలుచుకున్న మాత్రం చేతనే ఇటువంటి దోషాలన్నీ పోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి. చిన్నపిల్లలకి ఏమో గాలి ధూళి పట్టింది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఈ చేతిలో చక్కగా ఆంజనేయ స్వామి సింధూరాన్ని పట్టుకుని హనుమాన్ చాలీసాని పారాయణం చేసిన, లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని 11 సార్లు చదివి వాళ్ళకి బొట్టు పెట్టినా వాళ్ళకి ఎటువంటి భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని ఇత్యాది బద్ధ బ్రహ్మరాక్షసాదులు ఏవి కూడా వాళ్ళ దగ్గరికి రావు అన్నాడు. కాబట్టి అంత మహిమాన్వితమైనటువంటి ఆంజనేయ స్వామి వాళ్ళు మనం పొలిమేరలో పెట్టుకున్నాం. ఎందుకు ఆంజనేయ స్వామిని? ఇప్పుడు ఎక్కడైనా పెద్ద రోడ్ల మీద యాక్సిడెంట్లు అయిపోతున్నాయి అనుకోండి, అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం పెడతారు. ఎందుకు? ఆయన కాపాడుతాడు, ఉత్తనే నుంచోడు, జరిగేటువంటి చెడుని ఆయన సహించడు. ఆయన ఎప్పుడూ కూడా బుద్ధిమతాం వరిష్టం, ఆయన యొక్క బుద్ధి చాలా గొప్పది. కాబట్టి ఎక్కడా కూడా అన్యాయము కానీ అధర్మము కానీ లేదా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ ఉంటే ఆయనే అడ్డుపడతాడు. అందువల్ల వాళ్ళ పొలిమేరలో వాటిలోనూ ఆంజనేయ స్వామి విగ్రహాలు పెద్ద పెద్దవి నిలబెడతాం. ఇవాళ మనం ఇంత చక్కగా ఆంజనేయ స్వామి గుడి కట్టుకున్నాము అంటే ఆయన ప్రోద్బలం, ఆయన యొక్క అనుగ్రహం లేనిదే ఇవాళ మనం ఇంతటి అసలు ఈ కార్యక్రమమే చెయ్యం. ఆంజనేయ స్వామి గురించిన మాటలు మాట్లాడాలి అంటే నేను ఆయన అనుగ్రహం నా మీద ఉంటేనే కానీ నేను ఎంత దూరం రాలేను. ఇప్పుడు వాళ్ళ దత్త పౌర్ణమి తెల్లారితే మేము చండీ హోమం చేసుకోవాలి. ఇవాళంతా కూడా వేద సభలు జరుగుతూ ఉన్నాయి. మా పనులేవో మాకున్నాయి కదా, కానీ నేను పాలకుల నుండి వచ్చి ఇక్కడ ప్రవచనం చెప్తున్నాను అంటే ఆ శక్తి ఎవరిచ్చారు? ఆంజనేయ స్వామి వారే ఇచ్చారు. మరి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఈ వెంకట్రాయపురం అనేటువంటి ఈ గ్రామం దినదినాభివృద్ధి కూడా జరిగి చక్కగాను ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మంచి గుర్తింపు పొంది ఇక్కడ ఇప్పుడు సాధారణమైన ఇప్పుడు మన సర్పంచ్ గారు ఉన్నారు, ఆయనకి ఇంకా గొప్ప పదవి రావాలి, లేదా మనలో ఉన్న వాళ్ళే గొప్ప గొప్ప పదవులకు వెళ్ళాలి, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ సంపద పెరగాలి అన్న ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలి. మధ్య ఆంజనేయ స్వామి గుడి ఉంది, లేదా మన ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఇంకో ఆంజనేయ స్వామి గుడి, ఏదైనా మూర్తి ఒక్కడే. ఇవాళ చక్కటి రూపం, ఆయన రూపాన్ని కనుక పొద్దున్న లేవగానే చూస్తే అసలు ఎన్ని దోషాలు పోతాయో. మరి ఇవాళ మనం ఇక్కడ ఇంత కట్టుకున్న ఆంజనేయ స్వామి గురించి, వాళ్ళ హనుమంత్ వ్రతం అంటే తెలిసిందా అందరికీను? మీకున్న సందేహాలు
అలాగే హనుమత్ జయంతి, ఇది మళ్ళా వైశాఖ మాసంలో వస్తుంది. అలాగే హనుమాన్ విజయోత్సవం, ఈ మూడు కూడా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి రోజులు. రేపు దత్త జయంతి. శ్రీ గురు చరిత్ర ఎవరైతే పారాయణం చేస్తారో లేదా సుందరాకాండలో ఉండేటువంటి 18వ సర్గ, 48వ సర్గ, 15వ సర్గల్ని, వీటిని ఎవరైతే రేపు పారాయణం చేస్తారో వారికి కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పాడు. సుందరాకాండ అంటే మనందరికీ తెలుసు, దాంట్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం, ఆయన చిరంజీవి, ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నాడు, చాలా మందికి కనబడతాడు. భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని ఆరాధన చేసే వాళ్ళకి పలుకుతాడు కూడా. మరి రావణాసురుడు గతించిన తర్వాత మనకు అక్కడ వరకే తెలుసు, రాముడు వెళ్ళిపోయాడు అయోధ్యలోకి, చక్కగా 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు, అందరూ కూడా చక్కగా ఉన్నారు. మరి ఆ తర్వాత ఏమైంది? రావణాసురుడి యొక్క పినతండ్రి గారి యొక్క కొడుకు, ఈయన దశకంఠుడు రావణుడు, ఆయన శతకంఠుడు, అంటే 100 తలకాయలు ఉన్నాయని. ఈయన ఎవరు? విశ్వావసో బ్రహ్మగారి, పులస్త్య బ్రహ్మగారి కొడుకు విశ్వావసు బ్రహ్మగారు. విశ్వావసు బ్రహ్మగారికి ఈ రావణాసురుడు, అలాగే విభీషణుడు, కుంభకర్ణుడు అందరూ పుట్టారు. ఈ విశ్వావసు బ్రహ్మగారి యొక్క తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు పుట్టినటువంటి వాడు శతకంఠ రావణుడు, వాడికి 100 తలకాయలు ఉన్నాయి. రాముడు అప్పుడే పాపం సంహారం చేసి వచ్చాడు, రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. మళ్ళా ముళ్ళందరూ వెళ్ళారు. ఒక ఆకాశవాణి చెప్పింది, ఏమని? మహానుభావ రామ, దశకంఠ రావణుని నువ్వు సంహరించవు గాని వాడి తమ్ముడున్నాడయ్యా, శతకంఠ రావణుడు, వాడిని కూడా నువ్వు సంహరించాలి. అన్నగారైనటువంటి రావణాసురుణ్ణి నువ్వు చంపేశావని చెప్పి భీషణమైనటువంటి తపస్సు చేసి, మహా ఉగ్రమైనటువంటి తపస్సు చేసి ఆయన విపరీతమైనటువంటి వరాల్ని పొంది ఉన్నాడు. వరప్రభావం చేత ఆయన చాలా గర్వితుడై ఉన్నాడు. మరి నీ మీదకి వస్తున్నాడు అంటే అప్పుడు రాముడు బయలుదేరి వెళ్తాడు. మరలా ఇదే సేనను తీసుకుని వెళ్తాడు. అయితే ఈసారి ఎవరి యొక్క సహాయాన్ని మళ్ళా అడుగుతాడు? విభీషణుడి యొక్క సహాయాన్ని అడుగుతాడు. ఎంత భీకరమైన యుద్ధం జరుగుతుందో రాముడు చేయలేకపోతాడు యుద్ధం ఒకానొక సందర్భంలో. అప్పుడు సీతాదేవి యుద్ధం చేస్తుంది. సీతాదేవి కూడా, ఇది మనకి చాలా మందికి ఈ విషయాలు తెలియవు, రామాయణంలో, ఉత్తర రామాయణంలో ఉండేటువంటి విషయాలు. సీతాదేవి కూడా భీకరమైనటువంటి యుద్ధం చేసి చివర్లో ఆంజనేయ స్వామి వారి యొక్క మహా ఉగ్రమైనటువంటి ఆ స్వరూపాన్ని తలుచుకొని ఆమె ఒక్క బాణాన్ని సంధిస్తుంది. ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది దానిలో. అలాగే సీతాదేవి ఏమంటుంది? నా యొక్క పాతివ్రత్య ధర్మాన్ని అంతటినీ కూడా శక్తిగా మార్చి ఈ బాణ ప్రయోగం చేస్తున్నాను, ఈ శతకంఠ రావణాసురుడు కూడా మరణించాలి అని. ఆమెకు కూడా సహాయం చేసినటువంటి ఆయన మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి. ఇక్కడ స్వామి కార్యము అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం మొత్తము కూడా పరోపకారం కోసమే ఉన్నది. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. మనకి అష్టాదశ పురాణాలు, ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు, భగవద్గీతలు, బ్రహ్మసూత్రాలు, భాష్యాలు ఎన్ని ఉన్నా కూడా అన్నిటి సారం ఒక్కటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకి ఉపకారం చెయ్యి, పరోపకారార్థమిదం శరీరం. పరులకు ఉపకారం చేయడానికే నీకు శరీరం ఉంది. ఆంజనేయ స్వామి వారు తన యొక్క స్వకార్యాన్ని ఎక్కడా చూసుకోవాలా. ఇవాళ మనం ఆంజనేయ స్వామి వారికి సింధూరం ఎందుకు పూస్తున్నాం? సింధూరం ఏ కలర్లో ఉంది? కాషాయం రంగులో ఉన్నది. కాషాయం రంగు దేనికి ప్రతీక? త్యాగానికి ప్రతీక. ఆయన త్యాగం చేశాడు తన యొక్క జీవితాన్ని. శరీరం పైన కొన్ని 100 బాణాలు గుచ్చుకుని రక్తం ఏరులై పారుతూ ఉన్నా భుజస్కంధాల మీద పెట్టుకున్నాడు. రాముణ్ణి, లక్ష్మణుణ్ణి ఎత్తుకున్నాడు. ఆయన రావణాసురుని సంహారం చేస్తుంటే ఉపయోగపడ్డాడు. అలాగే ఆయన జీవితం మొత్తం కూడా ఇతరులకు ఉపయోగించాడు తప్పితే ఆయన యొక్క స్వకార్యం ఏనాడు చూసుకోలేదు. అందుకని ఆయన యొక్క త్యాగానికి గుర్తుగా ఆయనకి చక్కగా కాషాయం ఉంటే కాషాయం ఆ సింధూరాన్ని రాస్తారు. అలాగే ఆ
తిల అంటే నూనె, నువ్వుల నూనెతోటి ఆ కాషాయం రంగులో ఉండేటువంటి సింధూరాన్ని ఆయన శరీరానికి రాస్తారు. ఎందుకు? ఆ బాణాలు గుచ్చుకొని శరీరం చాలా క్షోభిస్తూ ఉంటుంది. అది ఎంత రక్తం పోతుందంటే అంత రక్తం. ఒకానొక సందర్భంలో కొన్ని వందల బాణాలు గుచ్చుకుంటాయి. రావణాసురుడు వేసినవి, వాళ్ళు వేసినవి. బాణాల యొక్క పరంపరతోటి శరీరం మొత్తం చిల్లులు పడిపోతుంది. కానీ ఆయనకు ఉండేటువంటి బల ప్రభావం చేత ఆయనకి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఏం చేస్తారు? ఆంజనేయ స్వామి శరీరానికి ఈ నువ్వుల నూనె పూస్తారు. ఆ నువ్వుల నూనె ఎందుకు రాస్తారంటే ఆ యొక్క శరాఘాతాలతో ఇబ్బంది పడినటువంటి శరీరం కొంత స్వాంతం చేకూరుతుంది అని ఆ తైలాన్ని పూస్తారు. అందుకనే మీరు చూడండి, ఏ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా ఆ సింధూరం మన దగ్గర అంటే ఇలా పొడిగా ఉంటుంది, కానీ మిగతా చోట కొద్దిగా ఈ నూనె రాసినట్టు ఉంటుంది. ఆ తైలాన్ని అందుకనే పూస్తారు. ఇవాళ కాశీ క్షేత్రంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారైనా, అలాగే అక్కడ కాశీలో ఆంజనేయ స్వామి చాలా ప్రత్యేకమైనటువంటి ఆయన. నైమిషారణ్యంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఇలా ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పని చేశాడు. అందుకని కాషాయం పూస్తారు, నువ్వుల నూనె రాస్తారు ఆయన శరీరానికి. అలాగే మనందరం కూడా చేయవలసిన పని ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధరించడం. దీనివల్ల అనవసరమైనటువంటి భూత ప్రేత పిశాచాలు, ఇలా మనం వెళుతూ ఉంటాం దారిలో, ఏ దిష్టి నిమ్మకాయలో ఉంటే తొక్కుతాం, లేకపోతే ఇంకోటి ఏదో తొక్కుతూ ఉంటాం. ఇటువంటివి ఏవి కూడా పాదాలని పట్టుకుని చెప్పులని పట్టుకుని ఇంటి వరకు రాకుండా ఆంజనేయ స్వామి బొట్టు మిమ్మల్ని కాపాడుతుంది. ఆ బొట్టు చూస్తే చాలు భూతప్రేత పిశాచాలు రావు. అందుకని బొట్టు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆంజనేయ స్వామి సింధూరం చిన్నపిల్లలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే కపిధ్వజము అన్నారు. అంటే అర్జునుడు మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించడానికి శ్రీకృష్ణుడు ఎంతటి సహాయాన్ని అందించాడో ఆంజనేయ స్వామి వారు కూడా అంతే సహాయాన్ని అందించారు. ఆయన కపీశ్వరవ మహాకాయ సర్వరోగహర ప్రభువు. ఆయన ధ్వజము అంటే జెండా. అర్జునుడు నడిపేటువంటి రథం పైన ఆ జెండాపై కపిరాజు అని చెప్పి చదువుతారు చూసారా, ఆ కపిరాజు ఆ జెండా పైన ఉన్నాడు కాబట్టి ఆయనకి విజయం సంప్రాప్తమైంది. ఎవరి ఇళ్ల పైన అయితే ఈ కపిధ్వజం అనేటువంటిది ఉంటుందో వారి ఇంట్లో ఉండేటువంటి భూత ప్రేత పిశాచాది బాధలు, బద్ధ బ్రహ్మరాక్షసాది పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నాడు. అలాగే ఇంట్లో వాస్తు దోషాలు ఉండొచ్చు, లేదా ఇంట్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. ఏవి ఉన్నా కూడా ఆ కపిధ్వజం ఏ ఇంటి మీద రెపరెపలాడుతుందో ఆ ఇంటిలో ఉండేటువంటి సమస్త దోషాలు పోతాయన్నాడు. ఇవి రెండు కూడా మనం ఖచ్చితంగా చేయవలసినటువంటి విషయాలు. అలాగే ఏ పని చేసినా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాల్ని ఒక్కసారి మనం స్మరణ చేసుకోవాలి. ప్రయాణం చేసేటప్పుడు, అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని ఆరాధన చేసి వెళితే ఏ విధమైన ఇబ్బంది లేదన్నాడు. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి విషయాల్ని అందరూ కూడా అలవరుచుకోండి. చక్కగా మనం ఇవాళ కూర్చుని ఇంత మంచి విషయాలు ఎంతసేపు చెప్పుకోగలిగే ఉంటే ఇది కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహమే. ఆయన నాకు శక్తిని ఇచ్చాడు, ఇక్కడ వరకు వచ్చాను. వెంకటరాయపురం ఈ అభయాంజనేయ స్వామి వారి యొక్క కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంతకన్నా గొప్పగా, ఇంతకన్నా వైభవంగా భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉంది కాబట్టి మరింత అద్భుతంగా కార్యక్రమాన్ని భవిష్యత్తులో చక్కగా జరుపుకుందాం. భగవంతుడి అనుగ్రహంతో మరిన్ని మంచి విషయాలను భగవంతుడి గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. సరే, మనకి ఇటువంటి అవకాశాన్ని మరి మనకి ఇప్పించినటువంటి ఆ కమిటీ సభ్యులకి చక్కగా ఆశీస్సులు అందజేస్తూ, చిన్నపిల్లలకి వీళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు అందజేస్తూ నమస్కారం చేసుకుంటూ జై ఆంజనేయ. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకసారి ఇటు చూడండి.